వెల్కమ్ టు న్యూస్ లోకల్. ప్రముఖ ధ్యాన గురువు, పిరమిడ్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి పత్రిజీపై చిత్రీకరించిన డాక్యుమెంటరీ సినిమా కపిలేశ్వరపురం మండలం అందర భీమేశ్వర థియేటర్ లో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రదర్శించారు. ధ్యానం వలన ఆత్మ ధ్యానం కలుగుతుందని ధ్యాన అభిమానులు మీడియాకు వివరించారు. శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. నేటి గురుకులు పరుగుల జీవితంలో ధ్యానం వలన శారీరక, మానసిక రుగ్మతలు తొలగుతాయన్నారు. ధ్యానం చేసుకోవడానికి ఒక నిర్దిష్ట సమయం, ప్రదేశం లేదని ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చన్నారు. ధ్యానం అన్ని రోగాలకు దివ్యషధమని పేర్కొన్నారు. భౌతిక సంపద కంటే జ్ఞాన సంపద గొప్పదన్న సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ అని కొనియాడారు. ధ్యానంపై ఎన్నో పరపత్రికలు, క్యాసెట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన పత్రిజీ చిరస్మరణీయుడన్నారు. సినిమా వీక్షించడానికి భారీగా ధ్యానం అభిమానులు తరలివచ్చారు. థియేటర్ వద్ద ప్రేక్షకులకు పులిహోర వితరణ చేశారు. సమాజ నిర్మాణం సాధ్యం చేయు అహింసా మార్గాన్నే చూపిన పత్రిజీ జ్ఞాన జగత్తునే అందించెను బహుమతి. హింసా छोड़ो हंसा पकड़ो, हिंसा छोड़ो भाई हंसा पकड़ो. सत्यमेव जयते धर्ममे विजयते अहिंसा मनमार्गं हिंसनि विडनाडुदा. हिंसा छोड़ो हंसा पकड़ो, हिंसा छोड़ो भाई हंसा पकड़ो. ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆఫ్ మూమెంట్స్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ వారి చలనచిత్రం రిలీజ్ అవ్వడం, దానికి అంగర గ్రామం మరియు మండల స్థాయి ప్రజానీకం ఇచ్చేసి జ్ఞానమిత్రులందరూ అత్యంత ఉత్సాహంతో పత్రిజీని చూడాలి, పత్రిజీ జీవన విధానం, ఆయన వ్యవహార శైలి, ఆయన జీవితం, జ్ఞాన ప్రసారం అదిని ఎలా చేశారనేది తెలుసుకుని వాళ్ళు కూడా మనం అదేవిధంగా నడవాలి, అదేవిధంగా అహింస పరమో ధర్మాన్ని ఆయన ఎంత కట్టుదిట్టంగా ఆచరించారనేది సంపూర్ణంగా తెలుసుకున్నారు. ఈ రోజున ఈ చలనచిత్రం వల్ల థియేటర్ అంతా కోలాహలంగా ఉంది. అదేవిధంగా పార్ట్ 2 కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనే డాక్యుమెంటరీ సినిమా మరి ప్రదర్శింపబడిందండి ఈరోజు. మరి చక్కగా ధ్యాన మిత్రులు అలాగే అందరూ కూడా ఈ సినిమాని అధిక సంఖ్యలో విజయవంతం చేశారు. ఎవరు కూడా సీట్ల నుంచి కదలకుండా ఆ మహానుభావుడి యొక్క కృషి, ఆయన ఎలా ఈ ధ్యానం మొదలుపెట్టారు, ఈ ప్రపంచానికి ధ్యాన ప్రచారం ఎలా చేశారు, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమా చూపించడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా మనకి 3 పార్ట్లుగా రాబోతుందండి. మొట్టమొదటి పార్ట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి మన ఏపీ, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా 200+ థియేటర్లో మరి ఈ సినిమాని ప్రదర్శించడం జరిగింది. సినిమా అంతా కూడా ఎంతో ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా చక్కగా తీశారండి. మరి ఈరోజు మా గ్రామం అంగర భీమేశ్వర థియేటర్లో కనివిని ఎదుగా ఒక కమర్ సినిమాకి కంటే ఎక్కువగా థియేటర్లో ఏ సీటు కూడా ఖాళీ లేకుండా పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు అనే భేదం లేకుండా మరి భారీ సంఖ్యలో వచ్చి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ సినిమాని వీక్షించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా, ధ్యానులుగా మారాలని ఆ మహానుభావుడు కృషి చేశారు. కొన్ని లక్షల కోట్ల మందిని శాకాహారులుగా, ధ్యానులుగా మార్చారు. మరి ఈరోజు ఆధునిక కాలంలో ఎంతోమంది అనారోగ్యాలతో, భయాలతో జీవిస్తున్నాము. అలాంటి వారికి ధ్యానం ఒక అదృష్టం, ఒక వరంగా, ఒక సంజీవినిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ధ్యానం చేయడానికి ₹1 ఖర్చు లేదు. చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని, అలాగే ఈ ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య, ఆనందమయ జీవనం కోసం ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని, మరి హింసాత్మకమైన మార్గాన్ని విడిచిపెట్టి అందరూ కూడా అహింసావాదులుగా, ధ్యానులుగా మారాలని
మరి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి ఈరోజు మా గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారి సినిమా చూసిన ఆనందంలో ప్రతి ఒక్కరం కూడా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈరోజు మరి సినిమా చూసిన తర్వాత ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై పత్రి మహారాజ్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి.